డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరి జగన్నాథ్ను 8 గంటల పాటు విచారించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు ఆయన నుంచి ఎలాంటి విషయాలు రాబట్టారనే విషయంపై ఆసక్తి నెలకొంది. మొదట తనకు డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్తో ఎలాంటి సంబంధాలు లేవని గట్టిగా వాదించిన పూరి జగన్నాథ్ పోలీసులు ఆధారాలు చూపించిన తర్వాత కాస్త మెత్తబడినట్లు తెలుస్తోంది. కెల్విన్తో తనకు పెద్దగా పరిచయం లేదని, ఏదో 1-2 సార్లు మాత్రమే అతడు తనని కలిసినట్టు పూరి జగన్నాథ్ చెప్పినట్టు సమాచారం. అయితే అతడి కాల్ డేటా ఆధారంగా సేకరించిన వివరాలతో కంగుతిన్న పూరి గతంలో తాను డ్రగ్స్ తీసుకున్న విషయం వాస్తవమే అని, కానీ ఇప్పుడు మాత్రం వారిని తీసుకోవడం లేదని అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, అసలు తాను డ్రగ్స్ ఎక్కడ తీసుకున్నాడనే విషయాన్ని కూడా పోలీసులకు వివరించిన పూరి అందులో తప్పు లేదని చెప్పడంతో పోలీసులు కూడా కొద్దిసేపు మాట్లాడలేకపోయారట. తాను సంవత్సరంలో 6 నెలల పాటు బ్యాంకాక్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటానని, అక్కడ కొన్ని రకాల డ్రగ్స్ తీసుకుంటానని పోలీసులకు వివరించిన పూరి అక్కడ డ్రగ్స్ తీసుకోవడం తప్పేమీ కాదని చెప్పినట్టు తెలుస్తోంది. తాను ఇక్కడ ఫ్యామిలీతో కలిసి ఉంటానని, అలాంటప్పుడు తాను ఇక్కడ డ్రగ్స్ ఎలా తీసుకుంటానని పూరి జగన్నాథ్ విచారణ అధికారుల దృష్టికి తీసుకొచ్చారట. అయితే తమ దగ్గర ఉన్న ఆధారాలు పూర్తిగా పూరికి వ్యతిరేకంగా ఉండటంతో వాటిని చూపించి ఈ కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ గురించి అధికారులు లోతుగా ఆరా తీశారని టాలీవుడ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.